జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మొన్ననే షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ఇస్తే, ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకా కొంతమంది అధికారులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి అయిపోయింది, అధికారం పోయింది జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఆయన కూడా ఎలక్షన్స్ కోడ్లో ఏ రాజకీయ పార్టీలకి అధికారాలు ఉండవు. అలాంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, బ్యానర్లు మీరైతే దగ్గరుండి తీపిస్తూ ఉన్నారే. వైఎస్ఆర్ పార్టీ బ్యానర్లు ఎందుకు మీరు తొలగించట్లేదు? చాలా ప్రాంతాల్లో నేను అందరినీ అంటలా, కొంతమంది అధికారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఇవాళ సొంత ఇళ్ల మీద పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు మీకు ఇబ్బంది ఏమొచ్చింది? వాళ్ళే ఉండొచ్చా? వాళ్ళే ఉన్నప్పుడు మా ఇళ్ల మీద కట్టుకున్నటువంటి మా జెండాలకి మాకు హక్కు రాదా? అక్కడ వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నారు ఆ ఇంట్లో వాళ్ళు, దాన్ని కూడా కట్టుకోవడానికి వీల్లేదని చెప్పడానికి మీరెవరు? ఇవాళ క్యాండిడేట్ డెసిషన్ అవ్వలేదు. క్యాండిడేట్ డెసిషన్స్ అయితే నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి, క్యాండిడేట్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి క్యాండిడేట్ మీద ఖర్చు పడుతుంది కాబట్టి అప్పుడు మీరు లెక్క కట్టుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు సొంత ఇళ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ అభిమానంతో కట్టుకున్నటువంటి జెండాలు, వాళ్ళ అభిమానంతో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు మీరు పబ్లిక్ ప్లేసెస్లో కట్టినవి మాత్రమే తొలగించే అధికారాలు మీకుంటాయి. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. వాళ్ళు కూడా చాలా పబ్లిక్ ప్లేసెస్లో వదిలేస్తూ ఉన్నారు వైసీపీ ఫ్లెక్సీలు. అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇదే పద్ధతి కానీ మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు రేపు మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకు మొహమాటం లేదు. ఇవాళ రాబోయే ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి రాబోతా ఉంది. ఖచ్చితంగా రేపు ఇవాళ మీరు ఇప్పటి వరకు మోసారు, వాళ్ళు మోయాల్సినవన్నీ మోసారు. ఇప్పటికి కూడా మీ తీరులో మార్పు రాకపోతే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ మీద ఖచ్చితంగా దృష్టి పెడతామని కూడా మరొకసారి అధికారులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు. ఆయన మోసం చేయాలని అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ బీసీలందరూ కూడా ఇన్ని సంవత్సరాలకి ఒక చక్కటి డిక్లరేషన్ వచ్చింది. తెలుగుదేశం మాత్రమే గతంలో చేసినా, ఇప్పుడు చేసినా, రేపు చేయాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదనేది ఒక నమ్మకాన్ని ఇవాళ బలహీన వర్గాల్లో వచ్చింది. ఆ డిక్లరేషన్ చూసిన తర్వాత ప్రతి ఒక్క బీసీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో వాళ్ళు గుండె చప్పుడుగా కొట్టుకుంటా ఉంది. బీసీల డిక్లరేషన్ మా బ్రతుకులు ఖచ్చితంగా మారుతాయనే ఒక నమ్మకం ఇవాళ బీసీలకు వచ్చింది. గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% ఇస్తే 24% కోత కోసావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు మాట్లాడతారు బీసీలకి మేము ఎక్కువ స్థానాల సీట్లు ఇస్తామని. అంటే బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పి ఇన్ని సంవత్సరాలు మా పీకలు కోసావే, మాకు రావాల్సినటువంటి, అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అధికారికంగా మాకు రావాల్సినటువంటి సప్లాన్ నిధుల్ని, ఇవాళ హక్కుగా మాకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని, ఇవాళ మా హక్కుగా రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధుల్ని అన్నీ డైవర్ట్ చేసుకున్నావే. ఇవాళ అనేక మంది బీసీ సోదరుల మీద హత్యలు చేయించావు, వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టించావు, వేలాది మంది మీద అక్రమ కేసులు కట్టించావు, ఆస్తులు ధ్వంసం చేశావు. ఇప్పుడు నేను పదవులు ఇస్తున్నాను, గెలిచే పదవులు ఇవ్వరు. ఇవాళ మీకు ఓడిపోతాయని తెలిసినటువంటి దాంట్లో ఇచ్చినట్టు నటిస్తూ ఇవాళ మళ్ళీ మోసం చేయటానికి 2.5 కోట్ల మంది
బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉంటే ఎంతమందికి నువ్వు పదవులు ఇస్తున్నావు? ఇచ్చిన పదవులకి ఏమైనా న్యాయం చేయగలిగామా? కనీసం బీసీల మీద దాడుల గురించి ఏ ఒక్క బీసీ నాయకుడన్నా వైసీపీలో మాట్లాడారా? బీసీలకి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు కొట్టేస్తా ఉంటే ఏ ఒక్క బీసీ అన్నా వైసీపీలో మాట్లాడారా? బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోతకు వస్తూ ఉంటే వైసీపీలో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీ మంత్రి అయినా మాట్లాడారా? ఇవాళ వాళ్ళకే ఒక దిక్కు లేదు. బీసీ మంత్రులకి ఏ శాఖలో పనిచేస్తున్నాం అనేది ఒక్క బీసీ మంత్రి అనేది సమాధానం చెప్పగల అతను సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించి ఒక నలుగురు ఈ రాష్ట్రాన్ని పెత్తందారులు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5గురికి పంచిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని. 5గురు పెత్తందారులతో బీసీలని అణిచేసే విధంగా మంత్రులకి అధికారాలు లేక వ్యవహరించి ఇప్పుడు నటిస్తే మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాకు ఒక భరోసా, ఒక ధైర్యం, భవిష్యత్ తరాలకి ఒక నమ్మకం ఇవాళ ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వచ్చింది మాకు. ఇవాళ ఏదైతే మేము కోల్పోతున్నటువంటి 16,800 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేము సాధించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్లో 34% కార్పొరేషన్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు కలుగుతూ ఉంది. ఆనాడు టీటీడీ చైర్మన్ బీసీలు వేయలేరు. ఆనాడు ఏపీఐఎస్సి ఒక బీసీలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం. ఇవాళ ఎవరికి ఇచ్చారు మీరు? కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే సుబ్బారెడ్డి గారు, ఇంకా వేరే ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? వేరే సామాజిక వర్గాలు లేరా ఈ రాష్ట్రంలో? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా సామాజిక వర్గ న్యాయం అంటే? ఇవాళ అనేక బస్సులు పెట్టి ఊరూరా తిప్పించి ప్రజలు మోసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరు ఈరోజు మోసపోవడానికి లేరు. సాక్షి వైసీపీ పాంప్లెట్లో నువ్వు ఎన్ని చెత్తరాతలు రాసినా నమ్మడానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు. ఎస్సీ సోదరుల మీద జరిగినటువంటి దాడులు, ఎస్సీ సప్లాన్ నిధుల డైవర్షను, ఎస్టీ సప్లాన్ నిధుల డైవర్షను, మైనార్టీలకి మోసం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని చెప్పి మోసం చేయడానికి ఇంటింటికి తిప్పుతా ఉన్నావు. ఇంటింటికి మీకు ఇంత అందించి చెప్తా ఉన్నావు. ఏదన్నా ఒక్కటి దాంట్లో నిజముందా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించేయాలి. ఎంతమందిని ఈ ముఖ్యమంత్రి బలహీన వర్గాలను పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది ఎస్సీ సోదరుని ఈ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది సాధారణ ప్రజలను పొట్టన పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. వ్యవస్థలు నాశనం చేశారు. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఎక్కడ చూసినా దోపిడీ, అన్యాయాలు, ఆక్రమణలు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. సమయం లేదు. ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కండి. ప్రతి ఒక్కరిని చైతన్యం చేయండి. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ఇవాళ ఒక ప్రధాని వస్తేనే ప్రధానమంత్రికే ఇంత అవమానం జరిగే విధంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఈ డీజీపీలు వీళ్ళందరూ వ్యవహరించారో ఒకసారి ఆలోచించాలా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్న మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకి అండగా ఉండాలా. ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను.